చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, దాని బదులు డూప్లికేట్స్ జిరాక్స్ కాపీలు ఇస్తాము, మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి, ప్రైవేట్ వ్యక్తులకి, ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది. అసలు మా ఆస్తులు మీ దగ్గర ఎందుకు ఉండాలి? పేపర్లు మా ఆస్తులు మా పెద్దలు మా తాతలు ఇచ్చారు. ఈ యొక్క భూప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులకు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది. ప్రజలందరూ 2024 ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు. 2019లో చేసిన తప్పుల్ని వాళ్ళు వాటిని సరి చేసుకొని ఈరోజు 2024లో ఒక భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నారు ప్రజలు. ఈరోజు చూస్తే వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే, సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు, మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో, ఈపుల మీదనో, చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూమ్లలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠనే 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు. ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. ఆయన చేసిన దుర్వినియోగాలు 20 కోట్లు చాలా తక్కువ. కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన ఒక్క దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇది ప్రజలందరూ గుర్తించినారు. అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు. అలాగనే భూ రీసర్వే మళ్ళా మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా డీటెయిల్గా, చాలా సాంకేతికంగా ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది. ఈ భూ సర్వే ద్వారా దాదాపు రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఫిర్యాదుల స్వీకరణ చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పంచాయతీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఫిర్యాదులు స్వీకరించి దాదాపు జాయింట్ ఎల్ఎంపీల పైన 4,98,000 దాదాపు 5 లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది. కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క 5 లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తూ ఉంది గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులంటే. అలాగనే ఇతర ఫిర్యాదులు 2,80,000 ఫిర్యాదులు వచ్చినాయి. అంటే ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళన గురి చేశారో ఈ వైకాపా నాయకులు, వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే దాదాపు 7,78,000 ఫిర్యాదుల్లో అన్నీ ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది. రైతుల సమక్షంలో రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క
కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది, రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారు.